బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూలీలు 100 రోజుల పథకానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంజీనరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఈ యాక్ట్ కింద 100 రోజులు పని కల్పిస్తూ ఉంటారు. ఎవరైతే రోజువారీ కూలీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. అంటే వాళ్ళని ఏ విధంగా ఫోటో తీయాలి, ఎవరు పర్యవేక్షించాలి, జీతం ఎంత, అది ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే, మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు రోజు మొదలు పెట్టే ముందు ఫస్ట్ ఫోటో తీయాలి. ఎస్, మనకి ఎవరైతే లేబర్ 100 రోజుల పథకానికి వెళ్తూ ఉన్నారో వేతనానికి, రోజువారీ వేతనానికి, సో వాళ్ళకంటూ ఇంతకుముందు ఒకలా జరిగేది. ఇంతకుముందు వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండేది. పని పట్టించుకోకపోయినా ఫొటోస్ అనేది ఒకసారి తీసి సరిపోయేది. బట్ ఇప్పుడు ఎలా కాదు. సో ఫస్ట్ ఫోటో ఇప్పుడు తీయాలి, ఉదయం 9 గంటలలోపే తీయాలి. ఉదయం 9 గంటలలోపే ఫస్ట్ ఫోటో తీయాలి. ఆ విధంగా తర్వాత ఎక్కడ తీస్తారు, ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడే తీయాలి. లొకేషన్ తీసుకుంటుంది, జియో లొకేషన్ యాప్ ఉంటుంది. ఈ యాప్లో జియో లొకేషన్ తీసుకుంటుంది. ఫస్ట్ ఫోటో ఎక్కడ తీశారో సెకండ్ ఫోటో కూడా అదే ఏరియాలో ఆ లొకేషన్లోనే తీయాలి. ఓకే, ఫస్ట్ ఫోటో ఎక్కడ తీయాలి, పని చేసే ప్రాంతంలో తీయాలి, 9 గంటలలోపు తీయాలి. అదేవిధంగా ఎవరిని తీయాలి, ఇంతకుముందు ఫోటో కొంతమంది కూలికి రాకపోయినా ఏదైతే జాబ్ కార్డు ఉందో ఆ జాబ్ కార్డులో ఆ కార్డు వేరే వాళ్ళకి ఇచ్చి, అంటే వీళ్ళేం జాబ్ కార్డు తీసుకుంటారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటారు, ఈ యొక్క జాబ్ కార్డు వేరే కూలికి ఇస్తారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరికైతే జాబ్ కార్డు ఇచ్చారో వాళ్ళని ఫోటో తీయాలి పని ప్రదేశంలో. ఓకే, ఎవరు తీస్తారు, ఫీల్డ్ అసిస్టెంట్. ప్రతి విలేజ్లో ఎఫ్ఏ అంటాం, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఈ యొక్క వీరు ఎవరైతే లేబర్ వచ్చారో వాళ్ళని ఫోటో తీయాలి. సో ఏ యాప్, NMMS యాప్ ఉంటుంది, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్. ఈ యాప్లో వీళ్ళు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే మనకి పని నిమిత్తం కూలికి వచ్చారో, జాబ్ కార్డు కలిగి ఉన్నారో 100 రోజుల పథకానికి సంబంధించి వాళ్ళని ఫోటో తీయాలి. ఓకే, నెక్స్ట్ రోజు చివర పొద్దున్నే 9 గంటలలోపు తీశారు కదా ఫోటో, ఆ తర్వాత రెండో ఫోటో ఎప్పుడు తీయాలి అంటే సాయంత్రం 4 గంటల తర్వాత తీయాలి. ఇంతకుముందు ఫోటో తీసి సరిపోయేది, ఇప్పుడు సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఫోటో తీయాలి. ఎవరు తీయాలి, అదే రోజు పనిచేసిన అదే కూలీని. పొద్దున ఒకళ్ళు తీసి మధ్యాహ్నం ఒకళ్ళు తీస్తే కుదరదు. ప్రజెంట్ పొద్దున్న ఎవరైతే ఫోటో తీశారో 100 రోజుల పథకానికి సంబంధించి సాయంత్రం కూడా 4 గంటల తర్వాత కూడా ఎవరినైతే మనం పొద్దున ఫోటో తీసామో సాయంత్రం కూడా వాళ్ళనే ఫోటో తీయాలి. అదేవిధంగా మళ్ళీ ఎవరు తీయాలి, ఫీల్డ్ అసిస్టెంటే. ఓకేనా, అదే యాప్లో ఇది NMMS యాప్లో తీయాలి. ఈ యొక్క పర్యవేక్షణ, ఫోటో కరెక్ట్గా తీశారు లేదా, యాప్లో తీశారు లేదా, పనికి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదని ఎవరు సూపర్వైజ్ చేసుకోవాలి అంటే పంచాయతీ సెక్రటరీ వీటిని సూపర్వైజ్ చేసుకోవాలి. ఎంపిక చేసిన ఫోటోలన్నింటినీ తనిఖీ చేయాలి. యాప్లో ఎంపిక చేశారు కదా, మీ వీళ్ళకి పని కల్పించామని చెప్పేసి ఆ ఫోటోలని, ఆ జాబ్ కార్డులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అదే జాబ్ కార్డుకి సంబంధించి ఉన్న వాళ్ళు వచ్చారా, లేదు వేరే వాళ్ళు వచ్చారా అనేది పంచాయత్ సెక్రటరీ తనిఖీ చేసుకోవాలి. అదేవిధంగా ఎంపిక చేసిన ఫోటోలు తనిఖీ చేసేటప్పుడు కూలీలు వాస్తవంగా కనిపిస్తున్నారా లేదా ఫోటో కరెక్ట్గా. ఓకే, రెండో సమయంలో ఫోటోలు ఉన్నాయా లేదా, అంటే మార్నింగ్ ఫోటో, ఈవినింగ్ ఫోటో, 2 ఫొటోస్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అన్ని వివరాలు ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేయాలి. అన్ని వివరాలు ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఫొటోస్ తీసారో మార్నింగ్ 9 లోపు, ఈవినింగ్ 4 తర్వాత ఏవైతే ఫోటోలు తీశారో ఆ ఫోటోలు ఆ కూలికి సంబంధించినవి కాదా, కరెక్ట్గా తీశారు లేదని పంచాయతీ సెక్రటరీ వెరిఫై చేసుకొని వాటిని ఆ నివేదిక, ఆ రిపోర్టు ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేయాలి. ఎవరు, పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓకి. అలాగా ఆ తర్వాత మండల స్థాయి పర్యవేక్షణ. ఇప్పుడు విలేజ్ పర్యవేక్షణ అయిపోయింది కదా, మండల స్థాయిలో ఎన్ని ఫోటోలు సరిగ్గా ఉన్నాయి, ఎన్ని తీయలేదో తనిఖీ చేయాలి. ఇది ఎవరు చేయాలి, మండల స్థాయిలో ఎంపీడీఓ గారు. ఎందుకంటే ఇక ఫీల్డ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఆ పైన ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంపీడీఓ గారి ఆఫీస్లో ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవుతారు. ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కాబట్టి సోషల్ ఆడిట్ ఉంటుంది. నిధులు దుర్వినియోగం అవుతున్నాయా అనే కోణంలో ఆలోచిస్తారు. అలా ఆలోచించే సమయంలో ఈ యొక్క కూలీలు కరెక్ట్గా పనికి వెళ్తున్నారా, వాళ్ళకి ఇటీవల జూలైలో ఈ మంత్లో 2వ వారంలో 2 వారాలకు సంబంధించి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. ఎవరి అకౌంట్ క్రెడిట్ అయ్యాయి, అసలు వచ్చిన వ్యక్తి అకౌంట్ ఇస్తున్నారా, బయట వ్యక్తి అకౌంట్ ఇస్తున్నారా, కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా అనేది ఎవరు పర్యవేక్షిస్తున్నారు అంటే. అందుకని అంటే ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ రాకుండా యాప్లోకి ఈ యొక్క షరతులను విధిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము. సో ఎన్ని ఫోటోలు సరిగ్గా ఉన్నాయి, ఎన్ని తీయలేదో కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. తప్పులుంటే వెంటనే పంచాయతీతో మాట్లాడి పరిష్కరించాలి. ఎవరు, ఎంపీడీఓ గారు.
ఓకే. తర్వాత జిల్లా స్థాయి నివేదిక. గ్రామ స్థాయిలో ఒక నివేదికలు ఉంటాయి. సో అక్కడ పంచాయత్ సెక్రటరీ చూస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ గారు చూస్తారు. అక్కడ కూడా ఈ ఫోటోలు వెరిఫికేషన్ చేస్తారు. జిల్లా స్థాయిలో ప్రతి మండలం నుంచి ఫోటోలో 20% డేటా తీసుకుంటారు. అంటే ఒక 100 ఫోటోలు అప్లోడ్ చేస్తే అందులో 20 ఫోటోలు ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరు? జిల్లా స్థాయి అధికారులు. సో జిల్లా కార్యాలయానికి పంపించిన తర్వాత ప్రతి ఫోటోను డిజిటల్గా భద్రపరుస్తారు. డిజిటల్ అంటే కంప్యూటరైజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో ఫొటోస్ అప్లోడ్ ఉంటాయి. అవి ఎప్పుడైనా తీసి చూడొచ్చు. సో ఆ విధంగా. సో 2 ఫోటోలు లేకపోతే వేతనం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎవరికైతే కూలీ వచ్చారో 2 ఫోటోలు, అంటే పొద్దున్న వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోతే వేతనం ఆగిపోయే అవకాశం ఉంది. ఫోటోలు స్పష్టంగా ఉండాలి. ఫేస్ కాబట్టి ఫేస్ ఫోటో తీస్తారు కాబట్టి ఫేస్ అనేది క్లియర్గా పడాలి. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క ఎంజీనరేగాకి సంబంధించి కఠినంగా చర్యలు తీసుకోబోతున్నారు. కొత్త రూల్స్ ఇవే. సో దీన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఈ 100 రోజుల పథకాన్ని పొందాలని కోరుకుంటున్నాను. డౌట్స్ని కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జై హింద్.